హలో ఫ్రెండ్స్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. శాంతికి, ప్రేమకు, నిరీక్షణకు చిహ్నంగా ఈరోజు మనము క్రీస్తును ప్రార్థిస్తాము, వేడుకుంటాము. ఆ కరుణామయుడు, దయామయుడే మానవులను రక్షించటానికి బెత్లెహేంలో మానవ జన్మ ఎత్తి ఈ లోకంలో ఉద్భవించాడు. ఈ రోజున క్రైస్తవ సంప్రదాయం ప్రకారము క్రిస్మస్ చెట్టును అలంకరించటం, బహుమతులు ఇవ్వడం, పండుగ భోజనాలు చేయటం, ప్రార్థనలు, కీర్తనలు పాడటం, సంగీత వాయిద్యాలతో ఈ రోజును ఆనందంగా గడపడం లాంటివి చేస్తాం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ దేవాది దేవుడు మానవ హృదయాలలో నివసించాలనుకోవడం ఎంత ఆశ్చర్యం! ఫ్రెండ్స్, టుడే నేను మోమోస్ అండ్ కేక్ చేశాను, కోకో కేక్. సో మోమోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? టేస్టీ అండ్ హెల్దీ మోమోస్ అందరూ లైక్ చేస్తారు కదా. వెజ్ మోమోస్ రెసిపీ చేశాను. సో ఈ రోజున క్రీస్తును స్మరించుకుంటూ ఈ రెసిపీస్ చూసేయండి. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని.
ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ ఐటమ్ అనమాట. ఈవినింగ్ స్నాక్ ఐటమ్. సో రకరకాల వెజిటేబుల్స్తో మనం ఇలా వెజ్ మోమోస్ చేసుకోవచ్చు. సో స్టీమ్ చేశాను, ఫ్రై చేశాను, డీప్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. అయితే గోధుమ పిండితోనే చేశాను. ఇక టమాటా సూప్ వచ్చేసి చాలా థిక్గా ఉంటేనే అది బాగుంటుంది కరెక్ట్గా. సో ఎనీవే గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా కుదిరాయి. కేక్ కూడా ఎగ్లెస్ కేక్ చేశాను, కోకో కేక్. అది కూడా గోధుమ పిండితోనే చేశాను. యాక్చువల్గా మోమోస్ మైదాతో చేస్తారు మోస్ట్లీ. సో ఇవి కాకుండా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అవి సగ్గుబియ్యంతో చేస్తారు, చాలా బాగుంటాయి. సో ఇదనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్.